రాక్షస ప్రేమ పార్ట్ 54. తను నన్ను ఏడిపించింది నిజమే. ఇప్పుడు నేను చేసేది కూడా అదేగా. అయినా తను నా ఇంటికి వచ్చాక నేను ఒక్కసారి కూడా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొని ఇవ్వలేదు. అంటే వేగా తన డబ్బుతోనే ఇప్పటి వరకు నాకు వండి పెట్టింది. అయినా ఆ ప్రణవ్ని నమ్మడంలో తన తప్పేం ఉంది? ఫ్రెండ్ అనుకొని క్లోజ్గా అయిందేమో. నేనే ఏదేదో అనేసి బాగా హర్ట్ చేశాను. వేగా ఇంకొకరి డబ్బులకి లొంగదు. ఆమె మనస్తత్వం ఏంటో తెలిసి కూడా చాలా అవమానించాను. ఇప్పటి వరకు తనని అన్న మాటలు చాలు. ఇక నుండి వేగాని హర్ట్ చేయకూడదు. మార్నింగ్ చేసిన దానికి ఇప్పుడే సారీ చెప్పాలని వేగా కోసం రూమ్కి వెళ్తాడు. ఆమె బెడ్ రెస్ట్కి ఆనుకుని విరాజ్ మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంది. తన వలనే వేగా అంత ఫీల్ అవుతుందని తెలియగానే విరాజ్ చాలా బాధపడతాడు. నేను మాటలు లూజ్ అయ్యాను. నా ముందే మున్ని వేగానే చాలా అవమానించింది. అప్పుడు కూడా నేను వేగాకి సపోర్ట్ చేయలేదు. అయినా సరే తను నా కోసం తగ్గి మరీ నాతో ఉండాలి అనుకుంటే చాలా తప్పుగా మాట్లాడాను. వేగా నా కోసం పూర్తిగా మారింది. అది వరకులా నన్ను వదిలి వెళ్ళదనే నమ్మకం నాకు కలిగింది. వెంటనే వేగాకి నా మనసులో మాట చెప్పాలి అనుకుని వేగా అంటూ లోపలికి వెళ్తాడు విరాజ్. ఏంటండి, డబ్బులు సరిపోలేదా? అంటే వడ్డీతో ఏమన్నా ఇవ్వాలా అని అంటుంది వేగ. ఐఎమ్ సారీ వేగ అన్నాడు విరాజ్. ఇప్పుడు నాకు సారీ ఎందుకు చెప్తున్నారు? నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, దానికి సారీ చెప్తున్నా. ఉదయం నేను అలా మాట్లాడి ఉండకూడదు అంటాడు విరాజ్. మాట్లాడేశాక వెనక్కి తీసుకోవడం కుదరదుగా. మీరే ఈ డైలాగ్స్ నాతో అనేవారు. మరి ఈరోజు మీరు చేసింది ఏంటి? అయినా మీరు మనసులో మాటని బయట పెట్టారు. ఇందులో తప్పేం లేదులే అంది వేగ. ఎందుకు లేదు? నా భార్యని నేను 6,000 గురించి అన్ని మాటలు అనడం చాలా తప్పు. నన్ను క్షమించు వేగ. నేను చాలా బాధపడుతున్నాను అంటూ ఏడ్చేస్తాడు విరాజ్. విరాజ్ ఏడుస్తుంటే వేగాకి కన్నీరు ఆగడం లేదు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. వేగా కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలంటే ఇప్పుడు విరాజ్ తన మనసు విప్పి మాట్లాడాలని అర్థం అయ్యి ఐ లవ్ యూ వేగా అంటూ హగ్ చేసుకుంటాడు. ఐ లవ్ యూ టూ విరాజ్. ఈ మాట కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నాను తెలుసా? కానీ ఈ మాట నీ నోటి నుండి వినేలోపు నన్ను పూర్తిగా చంపేశావని వెక్కి వెక్కి ఏడుస్తుంది వేగ. ఐఎమ్ సారీ వేగ. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను నేను. విరాజ్, ఒక 10 నిమిషాలు నన్ను ఒంటరిగా వదిలేయండి. నువ్వు ఏడవను అంటేనే వదిలేస్తా. చెప్పు, ఏడవుగా అని అడుగుతాడు వేగాని విరాజ్. చాలా రోజుల తరువాత విరాజ్ ఆమె మీద ప్రేమను చూపిస్తుంటే తట్టుకోలేక అతన్ని హక్ చేసుకుని నిజంగా నన్ను క్షమించావా విరాజ్ అంది. అవును, నిన్ను మనస్ఫూర్తిగా నా వైఫ్గా అంగీకరిస్తున్నా. మనం ఎప్పటిలానే ఉందాం. ఉందాం విరాజ్. మనం ఎప్పటికీ భార్యాభర్తలమే. కలిసే జీవిద్దాం, కలిసే బతుకుదాం. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను రాజీ పడను విరాజ్. వేగా దేని గురించి అంటుందో విరాజ్కి అర్థమైపోతుంది. అసలు ఆమె మనసులో ఏం ఉందో తెలుసుకోవాలని. ఏ విషయం గురించి వేగా అని అడుగుతాడు విరాజ్. డబ్బుల విషయంలో. నాకు కావాల్సిన థింగ్స్ కానీ బట్టలు కానీ అన్నిటికీ నా డబ్బులే నేను సంపాదించుకుంటాను. ఎప్పుడైనా మీ డబ్బులు అవసరం పడి వాడుకున్నా మళ్ళీ మీ మనీ మీకు ఇచ్చేస్తా అంటుంది వేగ. వేగా మాటలు విరాజ్కి ఫుల్ కోపాన్ని తెప్పిస్తాయి. మార్నింగ్ జరిగిన దానికి నేను ఆల్రెడీ సారీ చెప్పానుగా. నువ్వు మళ్ళీ తిప్పి ఆ మ్యాటర్కే వస్తున్నావు అంటే నీకు నా మీద నమ్మకం లేదని అర్థమైంది వేగ అంటూ కోపంగా చూస్తాడు విరాజ్. నమ్మకం కాదు విరాజ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటున్నా. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకుంటారుగా, అలానే నేను కూడా. సరే, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు విరాజ్. నువ్వు చాలా మారిపోయావు విరాజ్. నేను ఎంత హేట్ చూపించినా నువ్వు మాత్రం నన్ను లవ్ చేస్తూనే ఉండేవాడివి. ఇప్పుడు నేను మాత్రం ఎంత దగ్గర అవ్వాలని చూస్తే అంత కోపం చూపిస్తున్నావు. పర్లేదులే, నువ్వేం చూపించినా నా భర్తవే అనుకుని బెడ్ మీద వాలిపోతుంది వేగ. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని తన మైండ్ అంతా ప్రశాంతంగా మార్చుకొని విరాజ్ కోసం వెళ్తుంది. విరాజ్ చాలా కోపంగా కూర్చుంటాడు. ఆయన్ని చూడగానే వేగాకి బాధగా అనిపించి అతని ఒడిలో కూర్చుంది. వేగా, ప్లీజ్ నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలే అంటాడు విరాజ్. మీరు అన్నవి మొత్తం మర్చిపోతా, ఓకేనా అంటూ లేస్తుంది వేగ. వేగా నోటిలో నుండి
అన్నీ మర్చిపోతాను అనే మాట వచ్చేసరికి విరాజ్కి సాడ్నెస్ అంతా పోతుంది. తన ఒడిలో నుండి లేస్తున్న వేగా చేతిని పట్టుకొని ఆపి మీదకు లాక్కుంటాడు. వేగా నవ్వుతూ వెళ్ళి విరాజ్ ఒడిలో పడుతుంది. ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి టైట్గా హగ్ చేసుకొని ఆమె గుండెల దగ్గర తల ఆనించి కళ్ళు మూసుకొని వేగా మీద ఉన్న లవ్ని ఫీల్ అవుతుంటాడు విరాజ్. అతని జుట్టుని విరాజ్ తలని నిమురుతూ ఉంది. ఆమెని అలానే సోఫాలో పడుకోబెట్టి వేగా హగ్ చేసుకొని పడుకుంటాడు విరాజ్. కోపం పోయిందా విరాజ్ నా మీద అంది అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని. మరి నీకు నా మీద కోపం పోయిందా వేగా అని అడుగుతాడు విరాజ్. లేదు, నువ్వన్న మాటలు వదిలేస్తాను, కానీ నిజంగానే నా ఖర్చును నాదే. అలాంటప్పుడు నువ్వు నాతో ఉండకు అని ఆమె మీద నుండి లేస్తుంటే ఓయ్ ఎందుకంత కోపం అంటూ కాలర్ పట్టుకొని లాగుతుంది. నేను చెప్పేది విన్నప్పుడు నాకు వచ్చేది కోపమే వేగా. సరే సారీ చెప్తున్నాగా అన్నాడు విరాజ్. అది కాదు విరాజ్, నువ్వు అలా అనేసరికి నాకు చాలా బాధగా ఉంది. ఆ మాటలు మర్చిపోలేకపోతున్నా. నాకు కొంచెం టైం ఇవ్వు. వేగా పేస్ని చేతుల్లోకి తీసుకుని సారీ వేగా, నేను కావాలని అనలేదు. అతను వచ్చి నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా మాట్లాడుతుంటే నెక్స్ట్ టైం కరెక్ట్గా కట్టాలి అని చెప్తుంటే తట్టుకోలేకపోయాను. అందుకే అరిచేశాను నేను అన్నాడు విరాజ్. నీ వల్లే ఈసారి నేను ఆఫీస్కి సరిగ్గా వెళ్ళలేదు. నా మనీ కూడా లాస్ అయ్యాను అంది బుంగ మీద పెట్టుకుని వేగా. నువ్వు చేసిన దానికి ఆ మాత్రం డోస్ ఇవ్వకపోతే నువ్వు దారిలోకి వచ్చేలా లేవుగా, అందుకే ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాను అన్నాడు విరాజ్. నువ్వు స్ట్రిక్ట్గా ఉన్నందుకు బాధ లేదు, ఎక్కడ వదిలేస్తావో అనేం భయం వేసింది అంటూ విరాజ్ లిప్స్ని అందుకుంది వేగా. విరాజ్ దాన్ని కంటిన్యూ చేస్తూ బెడ్రూమ్లోకి తీసుకువెళ్తాడు. ఆమె లిప్స్ని వదిలి మెడ దగ్గరకు జరుగుతుంటే ఏంటిది విరాజ్ గారు, నేను టచ్ చేస్తే చాలు చెయ్యి పక్కకి విసిరేసేవారు, ఇప్పుడేంటి మీదకు వచ్చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు కోపంగా ఉన్నా, ఇప్పుడు ఫుల్ మూడ్లో ఉన్నా. డోంట్ డిస్టర్బ్ మీ వేగ్నిక. ఆహా, అలా ఎలా డిస్టర్బ్ చేయకుండా ఉంటాను? మీరు చేసిన వాటన్నిటికీ రివెంజ్ టైం ఇది అంటూ విరాజ్ని నెట్టేసి సైడ్కి తిరిగి పడుకొని స్మోకీ ఐస్తో చూస్తుంది. ఇది చీటింగ్, నాకు కోపం వచ్చేస్తుంది అంటూ వేగాన్ని కోపంగా చూస్తుంటే ఇప్పుడేగా కలిసింది, అప్పుడే కోపం చూపించడం మొదలుపెట్టారా? ఏంటో మీరు నాకన్నా ఎక్కువగా బెదిరించేస్తున్నారు. ఇలా అయితే నేను మీ దగ్గర ఎప్పుడు పిల్లిలా ఉండాలేమో అంటుంది వేగా. నన్ను నువ్వు పిల్లిలాగా మార్చి మళ్ళీ నువ్వు అయ్యాను అంటున్నావా అంటూ వేగాన్ని హక్ చేసుకుంటాడు. విరాజ్ మధ్యలో వదిలేవుగా అంది అతన్నే చూస్తూ. ఏమో, అది నీ బిహేవియర్ని బట్టి ఉంటుందని కొంచెం హార్డ్గానే చెప్తాడు. ఆ మాటకి వేగాకి ఏడుపు పొంగికొచ్చి విరాజ్ కౌగిలి నుండి విడివడి బయటకు వచ్చేస్తుంది. ఇప్పటిదాకా బాగానే ఉన్నాం, మళ్ళీ అలక మొదలు అనుకుంటూ వేగా వెనకనే వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని ఏడిపించానా నా మాటలతో అంటాడు విరాజ్. లేదు, మీరు నిజమే కదా అంది. మీరెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, నేను భోజనం రెడీ చేస్తా అంది వేగా. త్వరగా చెయ్యి, ఆకలిగా ఉంది అన్నాడు విరాజ్. వేగా 30 మినిట్స్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. చాలా రోజుల తరువాత వేగా విరాజ్కి తినిపిస్తుంది. ఆమె తినిపిస్తుంటే విరాజ్ కళ్ళల్లో ఆనందం ఉప్పొంగుతుంది. పెళ్ళైన కొత్తలో వేగా ఇంత ప్రేమగా తినిపించడం గుర్తురాగానే కొంచెం ఎమోషనల్ అవుతాడు విరాజ్. అతని కన్నీళ్లు తుడుస్తూ ఫుల్గా తినిపించి ఇప్పుడే వస్తా అంది. ఎక్కడికి వెళ్ళేది, నువ్వు తిను అంటూ విరాజ్ తినిపించడం మొదలు పెడతాడు వేగాకి. వేగా కూడా తిన్నాక విరాజ్ మీరు టీవీ చూస్తూ ఉండండి, నాకు కొంచెం పని ఉంది, నా పని అవ్వగానే మిమ్మల్ని పిలుస్తా అంటుంది. సరే అంటాడు ఛానల్స్ మార్చుతూ విరాజ్. వేగా బెడ్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి విరాజ్ కోసం అందంగా రెడీ అవ్వడం మొదలు పెడుతుంది. అంతా అవ్వగానే విరాజ్ ఇక రా, నాకు నిద్ర వస్తుంది అని పిలుస్తుంది. వస్తున్నా అంటూ టీవీ ఆఫ్ చేసి రూమ్కి వెళ్తాడు. తన కోసం ఎదురు చూస్తున్న వేగాని చూడగానే కన్ను కొడుతూ డోర్ క్లోజ్ చేస్తాడు విరాజ్. వేగా సిగ్గుపడుతూ ఎలా ఉన్నా అని అడిగింది. చాలా అందంగా ఉన్నావు అంటూ ముందుకి వస్తుంటే అంతేనా అని హస్కీ వాయిస్తో అంటూ వెనక్కి జరుగుతుంది వేగా. నీ అందాన్ని ఎప్పుడే సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది వేగా. ఆహా, మరీ ఇంకా ఏమనిపిస్తుందో అంటూ ఇంకా వెనక్కి జరుగుతుంది. అలా జరగగానే గోడకి తగిలి ఆగిపోతుంది వేగా. విరాజ్ నవ్వుతూ చిక్కావుగా అన్నట్టు ఆమె మీదకు వస్తూ ఇంకా చాలా చాలా అనిపిస్తుంది, నెమ్మదిగా చెప్తానుగా అంటూ ఆమెను ఎటూ కదలనివ్వకుండా గోడకి లాక్ చేస్తాడు. వేగా అతన్ని నెట్టేసి ఇల్లంతా తిప్పిస్తుంది. విరాజ్కి ఓపిక లేక బెడ్ మీద పడిపోతాడు.
అప్పుడే మీ ఎనర్జీ అయిపోయిందా అంటూ చీర కొంగుని తిప్పుతూ ఉంది వేగ. విరాజ్ సాలి తీర్చుకుంటూ నన్నే 3 చెరువుల నీళ్లు తాగిస్తావా అని సీరియస్గా చూస్తాడు. హాహాహా అని గట్టి గట్టిగా నవ్వుతుంది వేగ విరాజ్ని చూస్తూ. ఎందుకు నవ్వుతున్నావు? నా కోపం నీకు నవ్వుని తెప్పిస్తుందా? నిజంగా మీరు కోపంలో కూడా కామెడీగా కనిపిస్తున్నారు నాకు అని మళ్ళీ నవ్వింది వేగ. ఆమె నవ్వి నవ్వి పొట్ట మీద చెయ్యి పెట్టుకొని బెండ్ అవుతుంది. అదే అదునుగా చూసుకుని వేగాన్ని పట్టేసుకుంటాడు విరాజ్. ఇప్పుడు నవ్వవే అంటాడు కన్నింగా చూస్తూ. అయ్యో పట్టేసుకున్నారుగా విరాజ్ గారు అంటూ వేలితో మొహం మీద రాస్తుంది. పట్టుకోనా మరి అంటూ మత్తుగా చెప్తాడు విరాజ్. చూసారా, మీరు ఇప్పటిదాకా నా మీద ఫైర్ అయ్యారు. నా వేలు టచ్ అవ్వగానే మీ జైల్లో ఖైదీలా నాకు లొంగిపోయారు. మీ ఆడవాళ్ళ మహత్యమే అది కదా అని వేగాన్ని మరింత దగ్గరకు తీసుకుంటాడు విరాజ్. మీ వీక్నెస్సే మా స్ట్రెంగ్త్ కదా అంటూ విరాజ్ గారు అంటూ మెలికలు తిరుగుతూ ఉంది వేగ. చెప్పు అంటాడు మెల్లగా విరాజ్. అది మరి అంటూ విరాజ్ చేతుల మీద తన చేతులు పోనించి నెమ్మదిగా అతని నుండి విడివడడానికి ట్రై చేస్తుంది వేగ. ఆమె ఎంత ట్రై చేసినా విరాజ్ తగ్గకుండా చేతులని టైట్ చేస్తూనే ఉంటాడు. ఓర్ని అబ్బాయి గారు లో వాయిస్తో మాట్లాడితే లొంగేట్టుగా లేరు, డోస్ పెంచాలనుకొని విరాజ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కన్ను కొడుతుంది వేగ. ఒక్క సెకండ్ ఆమె మాయలో బందీ అయ్యి చేతులని లూజ్ చేస్తాడు. వెంటనే అతన్ని విడిపించుకొని వెళుతుంటే వేగా చెయ్యి పట్టుకొని అంత ఈజీగా కాదు నాతో అంటూ వేగాన్ని లిఫ్ట్ చేసి బెడ్ మీదకు తీసుకెళ్తాడు. ఇది చీటింగ్ అంటే మీరు నటించారా ఇప్పటి వరకు? నటించానో జీవించానో ఇప్పుడు తెలుస్తుంది అంటూ ఇద్దరికి బెడ్షీట్ కప్పేస్తాడు విరాజ్. ఇప్పటి వరకు చాలా ఆట పట్టించాను, ఇతని కోసమే కదా ఇంత రెడీ అయింది, ఇక చాలులే ఆట పట్టించిందనుకొని విరాజ్ని అల్లుకుపోతుంది వేగా నుదుటి దగ్గర మొదలుపెట్టిన ముద్దులు మొహమంతా స్ప్రెడ్ అవుతుంటే అతన్ని టైట్గా పట్టుకుంది. నెమ్మదిగా ఆమెలో ఫీలింగ్స్ తెప్పించి పెదవులని అందుకుంటాడు. ఆమె అమృతం లభించిన వెంటనే తనని పూర్తిగా సొంతం చేసుకోవడానికి రెడీ అవుతుంటే విరాజ్ ఫోన్ మోగుతుంది. అమ్మాయి గారు కరుణించక ఇప్పుడే కరుణించిందనుకుంటే ఈ ఫోన్ ఒకటి అని చిరాకు పడిపోతాడు విరాజ్. వదిలే విరాజ్, ఇంపార్టెంట్ అయితే మళ్ళీ వాళ్ళే కాల్ చేస్తారు అంటూ బుగ్గ మీద కిస్ ఇస్తుంది వేగ. సరే అంటూ వేగాన్ని కిస్ చేయబోతుంటే మళ్ళీ కాల్ వస్తుంది. ఇక ఇద్దరికీ చిరాకు వచ్చి డల్ అవుతారు. వేగ 1 minute ఒక్కసారి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి వస్తా. వెళ్ళండి అంటుంది వేగ. విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాయక్ చెప్పు అన్నాడు. సార్, ఈరోజు నైట్ డ్రగ్స్ చాలా ఎక్కువ మొత్తంలో రాబోతుందని తెలిసింది. క్యాంటీన్లో వర్క్ చేసేవాడి నెంబర్ తెలుసుకున్నాం సార్. వాడి కాల్ రికార్డ్స్ అన్నీ వింటే తెలిసింది. నేను ఇప్పుడే వస్తున్నా. నాయక్ నువ్వు రెడీగా ఉండు అంటాడు విరాజ్. సార్, అందరినీ అలర్ట్ చేయనా? నో నాయక్, మనకి మెయిన్ వన్ దొరకాలి, ఈ మధ్యలో వాళ్ళు కాదు. వీళ్ళని పట్టుకున్నామని అందరికీ తెలిస్తే మెయిన్ వన్స్ జాగ్రత్త పడతారు. సో మనం చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. సరే సార్, మీకు లొకేషన్ షేర్ చేస్తా, వచ్చేయండి అంటాడు నాయక్. ఓకే నాయక్ అంటూ కాల్ కట్ చేస్తాడు విరాజ్ మాటలు అన్నీ విన్న వేగాకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ అని అర్థం అవుతుంది. ఇప్పుడు వెళ్తాడా బయటకు అని డల్ అవుతుంది. విరాజ్ నైట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫార్మల్ డ్రెస్ వేసుకొని గన్ బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకుంటాడు. వేగా, అర్జెంట్ వర్క్, ఫాస్ట్గా వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉంటావా అని అడుగుతాడు. అని డల్గా తల ఊపుతుంది. సారీ వేగా అని ఆమె నుదుటిని కిస్ చేసి త్వరగా వచ్చేస్తానులే అంటాడు. అంటూ విరాజ్ని హక్ చేసుకుంది. విరాజ్ వెళ్ళగానే వేగా డల్ అవుతుంది. ఎప్పటికి వస్తాడో ఏంటో ఈయన అని అప్సెట్ అవుతుంది. విరాజ్ కోసం నాయక్ ఎదురు చూస్తూ ఉంటాడు. విరాజ్ రాగానే కాల్ రికార్డ్స్లో వాళ్ళు విన్నది మొత్తం చెప్తుంటాడు. సార్, ఈరోజు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఏదో గూడెంకు తరలిస్తున్నారు. మనం వాడిని ఫాలో అయితే లోడ్ ఎక్కడ దింపుతున్నారో తెలుసుకోవచ్చు. నాయక్, మనం వాడిని ఫాలో అవుతాం, గూడెం గురించి తెలుసుకోవడం వరకే చేయాలి. మనం ఇంకొక స్టెప్ ఎప్పుడు తీసుకోవాలో నేను చెప్తాను అన్నాడు విరాజ్. అలానే సార్ అంటాడు నాయక్. పద ముందు ఆ వర్కర్ని ఫాలో అవుదాం అంటాడు విరాజ్.
విరాజ్ నాయక్ ఇద్దరు కూడా అతనికి కొంచెం డిస్టెన్స్లో నుండి ఫాలో చేస్తూ ఉంటారు. ఊరి చివరికి వచ్చాక ఆ వర్కర్ బైక్ని పార్క్ చేసి లోడ్ కోసం ఎదురు చూస్తుంటాడు. విరాజ్ నాయక్ కూడా చాటుగా ఉండి అబ్జర్వ్ చేస్తుంటారు. తెల్లవారుజామున ఎప్పటికో లోడ్ వస్తుంది. లారీలో లోడ్ రాగానే 2 బాక్సెస్ తీసుకొని బైక్ మీద వెళ్తాడు వర్కర్. నేను అతన్ని ఫాలో అవుతాను. ఈ లారీలో లోడ్ ఎక్కడ దించుతారో ఫాలో అవ్వు నాయక్ అంటాడు విరాజ్. ఓకే సార్ అంటూ ఆ లారీని ఫాలో అవుతాడు. ఇద్దరూ సెపరేట్ అవుతారు. అప్పుడే విరాజ్ ఆ వ్యక్తిని ఫాలో అవుతుంటే వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక కంటైనర్ వస్తుంది. ఒక్క నిమిషంలో ఇద్దరికి చాలా డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఓ షిట్ అని స్టేషన్కి కాల్ చేసి అతని ఫోన్ లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పమంటాడు. సార్ మీరు వెళ్ళే రూట్ కరెక్టే సార్, అలానే స్ట్రైట్గా వెళ్ళండి అని రాఘవయ్య చెప్తాడు. స్టేషన్లో వాళ్ళు చెప్పిన రూట్ ఫాలో అవుతూ ఉంటాడు విరాజ్. సార్ అక్కడే మీ లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది వాడి ఫోన్ సిగ్నల్. రాఘవయ్య గారు, ఇక్కడ ఏదో పాడుబడిన మిల్ ఉంది, దానిలోకే వెళ్ళి ఉంటాడు వాడు. బైక్ కూడా బయటే ఉంది. నేనెళ్ళి లోపల చెక్ చేస్తా అంటూ కాల్ కట్ చేస్తాడు విరాజ్. బైక్ మీద బాక్సెస్ ఏమీ లేకపోయేసరికి లోపలికి వెళ్తాడు విరాజ్. మొత్తం దుమ్ముగా ఉంటుంది మిల్లు లోపల. ఒక్కో అడుగు వేస్తూ గన్ బయటకు తీసి వాడి కోసం వెతుకుతాడు. అలా వెళ్తుండగా ఇద్దరిని చూసి ఆగిపోతాడు విరాజ్. వేగా ఐ లవ్ యూ అంటూ ప్రణవ్ ఆమె ఫేస్ను చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. వేగా కూడా నవ్వుతూ మీ టూ అంటుంది ప్రణవ్తో. వేగా ప్రణవ్ ఫేస్ మీద ఉన్న గాయాలని చూసి అయ్యో అంది. అదంతా వదిలేయ్ అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకొని పెదవుల్ని అందుకుంటాడు ప్రణవ్. విరాజ్ వాళ్ళిద్దరిని అలా చూడగానే కన్నీళ్లు గిర్రున తిరుగుతాయి. వేగా నేను చూసేది నిజమేనా అని పెద్దగా అరుస్తాడు విరాజ్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది. గుండెని రాయిని చేసుకోమని ముందే చెప్పాను కదా, ట్విస్ట్ అయితే వచ్చేసింది. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. ఇంతకీ విరాజ్ చూసింది నిజమేనే అంటారా? ప్రణవ్ వేగా దగ్గరకు ఎందుకు వచ్చింది? వీళ్ళిద్దరూ ముందే ప్లాన్ చేసుకుని ఏమైనా చేశారా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా? మీరేం జరిగి ఉందనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ అప్డేట్స్ అనేది డైలీ 2 ఖచ్చితంగా ఇస్తానండి. అది ఏ టైంలో ఇస్తాను అనేది అయితే తెలియదు, ఎందుకంటే కొంచెం నాయిస్ అవన్నీ వినిపించడం, నాకు ఖాళీ కూడా ఉండడం లేదు. వినాయక చవితి సెలబ్రేషన్స్ కదా, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. నైట్ అంతా అక్కడే స్పెండ్ చేయడం వల్ల కొంచెం ఎడిటింగ్ లేట్ అవుతుంది. సో ఏదో ఒక టైంకి అయితే 2 అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, అర్థం చేసుకోండి. మీరు స్టోరీని ఏ విధంగా గెస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తానని చెప్పాను కదా, బట్ ఎవరు ఏమీ గెస్ చేయట్లేదండి. మీరు కూడా ఏదో ఒకటి గెస్ చేసి నాకు చెప్తూ ఉంటే నాకు కూడా అనిపిస్తుంది ఓకే ఒక్కొక్కళ్ళ థాట్ ప్రాసెస్ ఇలా ఉంది, బట్ నేను మీరు అనుకున్నట్టుగా స్టోరీని డిజైన్ చేశాను, డిఫరెంట్గా స్టోరీని డిజైన్ చేశాను అనేది చూద్దాం. బట్ ముందు ఎపిసోడ్స్లో అయితే వస్తుంది. ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇదే అనుకుంటున్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఉంటుందండి. దాన్ని కూడా గుండెని రాయి చేసుకొని వినండి. అండ్ మీ వేగా విరాజ్ మళ్ళీ విడిపోతారా, కలిసి ఉంటారా అనేది మాత్రం ముందు పార్ట్స్లో తెలుసుకుందాం. అండ్ ఈ స్టోరీలో అయితే ఈ స్టోరీకి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. వీళ్ళిద్దరిని ఎప్పటికీ కల్పన ఏంటి, ఎందుకు ఇలా రాస్తున్నా అని నేనే ఎన్నోసార్లు